హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజరాజేశ్వరి గారు రచించిన అద్దెకో అమ్మ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నమస్తే అమ్మా, నా పేరు దివాకర్. నీతో కొంచెం మాట్లాడాలి. నాతో ఏం పని బాబు? నా వలన ఏమైనా సహాయం కావాలా? అంటూ చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి మంచినీళ్లు అందించింది కమలమ్మ. చల్లటి నీళ్లు తాగి స్థిమితపడ్డ అతడు ఆమె వైపు పరిశీలనగా చూశాడు. మనిషి ప్రశాంతంగా హుందాగా ఉంది. అతడు ఒక క్షణం తటపటాయించి, మీరు కాదనకుండా కొద్ది రోజులు మా ఇంటికొచ్చి మా అమ్మగా ఉండాలి. నా భార్యకిప్పుడు 4వ నెల. నా కూతురు స్మితకి 3 సంవత్సరాలు. మొదటిసారి ఏ సమస్య లేకపోయినా రెండోసారి కాంప్లికేటెడ్ అనిపించడంతో డాక్టర్ డెలివరీ అయ్యే వరకు బెడ్ రెస్ట్ ట్రీట్మెంట్ చేశారు. కమలమ్మ చిరునవ్వుతో చూసింది. ఇలాంటి సమయంలో నీ భార్యకి తల్లి కాని అత్తగారు కాని దగ్గరుంటే బావుంటుంది. పరాయిదాన్ని నేనొచ్చే కన్నా. దివాకర్ గాఢంగా నిట్టూర్చాడు. ఆ అదృష్టం మాకు లేదమ్మా. పెద్దలను ఎదిరించిన ప్రేమ వివాహం మాది. వారి మనసు కష్టపెట్టుకొని మమ్మల్ని వెలివేశారు. ఇప్పుడు మాకు ఇంట్లో అమ్మ స్థానంలో పెద్ద దిక్కు చాలా అవసరం. మిమ్మల్ని ఇదివరకు నా ఫ్రెండ్ పెళ్లిలో ఆడపిల్లివారి తరపున మీరు చూపించిన మర్యాద, పెద్దరికం నన్ను నా భార్య స్వప్నను చాలా ఇంప్రెస్ చేసింది. మీరైతేనే మా కుటుంబంలో ఇమడగలరనిపించింది. పాప మరీ చిన్నపిల్ల కావడాన ప్రతిక్షణం తల్లిని వదలక తిరుగుతుంది. ఇప్పటికే నేను చాలా సెలవులు వాడేశాను. నా భార్యను పాపను మీ సొంత మనుషులుగా భావించి వారికి అండగా ఉంటే చాలు. మేము అనాథలం కాదు. మాకు ఒక పెద్ద దిక్కు తోడుగా ఉందన్న తృప్తి, సంతోషం కలుగుతాయి. దయచేసి నా విన్నపం మన్నించండి. కమలమ్మ తన అంగీకారం తెలియజేస్తూ చిరునవ్వు నవ్వింది. సరే బాబు, నా అవసరం మీకు దాదాపు సంవత్సరం దాకా ఉండొచ్చును. మా ట్రస్టీని కలిసి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంటే మీ ఇంటికి రావడానికి నేను ఎప్పుడైనా సిద్ధమే. దివాకర్ కళ్ళు మెరిశాయి. అలాగే అమ్మా, నేను ఇప్పుడే డబ్బు కట్టేస్తాను. రేపు ఉదయాన్నే వచ్చి మిమ్మల్ని మన ఇంటికి తీసుకువెళతాను అన్నాడు ఆమెకు నమస్కరిస్తూ. సదా మీ సేవలో అన్న బోర్డుని ఒకసారి పరికించి ట్రస్టీ వేదవతిని కలిశాడు. రొటీన్గా ఆవిడ అడుగుతున్న ప్రశ్నలకు దివాకర్ తన అవసరాన్ని వివరించాడు. నా భార్యను పాపను సొంత మనిషిలా చూసుకోవటానికి అద్దెకో అమ్మ కావాలి. కమలమ్మ గారిని మా ఇంటికి పంపించగలరా? వేదవతి రిజిస్టర్ తిరిగేసింది. ఆవిడ అందుబాటులోనే ఉన్నారు. మా ఆశ్రమం రూల్స్ ప్రకారం ఆవిడ సేవలు ఉపయోగించుకుంటున్నందుకు 10,000 అడ్వాన్స్ కట్టి ప్రతి నెల 5,000 మా సంస్థకు పంపేయాలి. ఆవిడికి ఏ కష్టం కలగకుండా ప్రేమగా చూసుకోవాలి. ఆవిడ మీతో ఉండటానికి అయిష్టత వ్యక్తపరిస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి రప్పించుకునే హక్కు మాకుంది. మా కండిషన్స్ ఇష్టమైతే ఈ ఫామ్ నింపి సంతకం చేయండి. అతను సంతకం చేసి, చాలా థ్యాంక్స్ అండి, కమలమ్మ గారిని రేపే వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. వేదవతి చిన్నగా నవ్వి, ఈ క్షణం నుండి ఆవిడ కమలమ్మ గారు కాదు, మీ అమ్మగారు అంది. సదా మీ సేవలో అనే సంస్థ ఒకప్పుడు దిక్కులేని వృద్ధులకు, నిరుపేదలకు ఆశ్రయం కల్పించే స్వచ్ఛంద సంస్థ. ఆశ్రమంలో చేరినవారు జీవిత నిస్సారంగా ఎటువంటి ఆనందం లేకుండా గడుపుతుంటే ఒక రోజున అనుకోకుండా ఆశ్రమ వాసులంతా పెళ్లికి వెళ్లారు. అది ప్రేమ పెళ్లి. బంధువులెవరూ లేక వెలవెలబోతుంటే వీరంతా బంధువుల పాత్రలో ఇమిడిపోయి కళ్యాణం చాలా సరదాగా, ఆనందంగా జరిపించారు. ఆ హంగామా చూశాక వేదవతి మనసులో ఒక పథకం రూపుదిద్దుకుంది. ఇంతవరకు దాతల దయాదాక్షిణ్యాల మీద ఆర్థిక శక్తి ఉండి తమ పోషణకి డబ్బిచ్చేవారి వలన ఆశ్రమ నిర్వహణ జరుగుతోంది. ఎవరికి ఏ అవసరం కలిగినా బంధువుల రూపంలో వారిని పంపిస్తూ సదా మీ సేవలో అని తమ ఆశ్రమానికి పేరు పెట్టి వారి నుండి నిర్ణీత రుసుము వసూలు చేయడంతో తమ ఆర్థిక అవసరాలు తీరడంతో పాటు తమ జీవితంలో పోగొట్టుకున్న ఆనందాన్ని పొందగలుగుతున్నారు. దివాకర్ కమలమ్మను తనింటికి తీసుకొచ్చాడు. ఇల్లు చూడముచ్చటగా ఉంది. స్వప్న ఆమెను ఆప్యాయంగా పలకరించింది. వచ్చిన కొత్త మనిషి ఎవరో అర్థం కాక కట్టెంచాటుకు చేరిన స్మిత ఆవిడ వైపు దొంగచూపులు చూడసాగింది. నాన్నమ్మ వస్తుందని చెప్పాను కదా, స్మిత ఇలా వచ్చి నమస్తే చెప్పు అని తండ్రి పిలవడంతో స్మిత సిగ్గుపడుతూ వచ్చి నిల్చుంది. ఉంగరాల జుట్టు, పెద్ద పెద్ద కళ్లతో బొద్దుగా ఉన్న స్మితను దగ్గరకు తీసుకుంది కమలమ్మ. అమ్మా, ఈ రోజుకి హోటల్ నుండి క్యారేజీ తెచ్చేస్తాను. రేపటి నుండి నేను వంట చేసి ఆఫీస్కి వెళతాను. మీరు కేవలం స్వప్నకి, స్మితలకు వేలకు అమర్చండి చాలు అన్నాడు దివాకర్. కమలమ్మ వాత్సల్యంగా చూస్తూ అంది. బాబూ, నాకు అమ్మ స్థానాన్ని ఇచ్చి ఆదరిస్తున్నావు కాబట్టి నన్ను మీరు అనడం మానేసి వంట సంగతి మర్చిపో. నేనిక్కడ ఉన్నంత వరకు సదా మీ సేవలోనే ఉంటాను. ఆమె పట్ల తన అంచనా తప్పనందుకు దివాకర్ సంతోషంగా ఆఫీస్కి వెళ్లిపోయాడు. స్మితకి కడుపు నిండా కబుర్లే.
అరగంటలో ఆవిడికి మాలిమైపోయి అల్లరి చేయకుండా అన్నం తినేసి ఆవిడ తనను వదిలి వెళ్ళిపోకుండా ఆవిడ చేతిని గట్టిగా పట్టుకుని నిద్రలోకి జారుకుంది. స్వప్నకు కూడా కంచంలో అన్నం పెట్టి మంచం దగ్గరికి తెచ్చింది. రుచికరమైన భోజనాన్ని కొసరు వడ్డిస్తుంటే స్వప్నకి తల్లి ప్రేమ గుర్తొచ్చి కళ్ళు తడిగా మారాయి. స్వప్న తలకి నూనె రాసి జడ వేస్తూ అడిగింది, ఇప్పుడు చెప్పమ్మా, ఇంత ముచ్చటైన కుటుంబం, ముద్దులు మూటకట్టే పాప, మరి మీ అయిన వాళ్లకు దూరమైన కారణం? మా తల్లిదండ్రులు మేనరికాల పట్ల మొగ్గు చూపారు. అది మాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఒకే కాలేజీలో చదువుకున్న మేము పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవడంతో వారి అహం దెబ్బతిని మాతో బంధాన్ని తెచ్చుకున్నారు. స్మిత పుట్టినప్పుడు కూడా వారి మనసు కరగలేదు. నా కడుపున పుట్టి మా మనసులు కష్టపెట్టారు. భార్యలు ఎందరైనా దొరకచ్చును కాని ప్రపంచంలో ఎక్కడా దొరకనిది తల్లి ప్రేమ ఒక్కటే. మీరు చేసిన పనికి అనాథల్లా బ్రతకండి అని మా అత్తగారు తిట్టారు. కాని మిమ్మల్ని చూస్తుంటే మా అత్తగారి మాట అబద్ధమనిపిస్తుంది అంటూ ఆమె చేతిని ఆప్యాయంగా పట్టుకుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీ గురించి చెప్పండి అత్తయ్య. మీరు ఆశ్రమంలో ఎందుకుంటున్నారు? మీకు ఎవరూ లేరా? లేకేమి, నాకు కొడుకు కూతురు ఇద్దరూ ఉన్నారు. వాళ్ళు ఎన్ఆర్ఐలు, అమెరికాలో ఉన్నారు. నన్ను తీసుకెళ్లే ఓపిక తీరిక వారికి లేవు. నా పోషణకు అవసరమయ్యే డబ్బు పంపిస్తూ వారు చేతులు దులుపుకున్నారు. అన్నీ ఉండి ఒంటరితనం భరించలేక వృద్ధాశ్రమంలో చేరాను. నా పోషణకు డబ్బు చెల్లిస్తాను కాబట్టి నన్ను బాగానే చూస్తారు. అయితే మా ట్రస్టీ వేదవతికి సదా మీ సేవలో అన్న ఆలోచన వచ్చి మా సేవలు అవసరమైన వారికి తగిన రుసుం వసూలు చేసి బంధువుల రూపంలో పంపుతోంది. దీని మూలంగా మా సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాక అందరికీ దూరమై అనాథలుగా మారిన మా జీవితాల్లో కొన్ని రోజులైనా బంధువులు బంధాలు అంటూ జీవిత నాటక రంగంలో మా ప్రతిభ చూపిస్తున్నాం. నేను మా సంస్థ నుండి అద్దెకు అమ్మగా వచ్చిన ఆ డబ్బు మా సంస్థకి విరాళంగా ఇచ్చేసి హృదయపూర్వకంగానే అమ్మగా జీవిస్తున్నాను. దూరమైన నా పిల్లలను మీ అందరిలో చూసుకుంటున్నాను. ఇది నా కథ. అందరూ ఉండి కూడా తామే అనాథులు అనుకుంది. పాపం, అంత పెద్ద వయసులో ఈవిడ కూడా మా బాపతే అనుకుని జాలిగా నిట్టూర్చింది స్వప్న. వారం తిరిగేసరికి కమలమ్మ ఆ కుటుంబానికి తలలో నాలుగులా అయిపోయింది. నానమ్మ అంటూ ఆవిడని స్మిత ఒక్క నిమిషం కూడా వదలక ఆవిడ వెనకే తిరుగుతుంటే ఆ బంధం తమాషాగా ఉంది. స్మిత ముద్దు మాటలు, కొత్తగా నేర్చుకున్న పద్యాలు, స్వప్న స్మితలతో కమలమ్మ సఖ్యత, ఐకమత్యం చాలా సహజంగా అనిపించడంతో దివాకర్ వీడియోలో చిత్రీకరించాడు. రోజులు గడిచే కొద్దీ కమలమ్మను తాము సహాయం కోసం తెచ్చుకున్న మనిషన్న విషయం దాదాపు మర్చిపోయారు. ఎడారిలో ఓయాసిస్లా మా జీవితాల్లోకి ప్రవేశించి ఇంత మమతానురాగాలు పంచుతున్న అమృతమూర్తివి, ఇంత మంచి మనసున్న అమ్మను దూరం చేసుకున్న నీ పిల్లలు నిజమైన మూర్ఖులు. అమ్మా, మా కోరిక మన్నించి ఎప్పటికీ మాతోనే ఉండిపో. ఇక ఆశ్రమానికి వెళ్లాలని ఆలోచించొద్దు అన్నాడు దివాకర్ ఆరాటంగా. కమలమ్మ నవ్వి స్వప్నకి బత్తాయి రసం తయారు చేసే పనిలో పడింది. పూర్తి బెడ్ రెస్ట్ దొరకడంతో స్వప్నకి నెలలు నిండి పండంటి కొడుకుని కంది. స్మిత ఆవిడను క్షణం కూడా వదలక అంటిపెట్టుకోవడం సంతోషం అనిపించినా ఒకవేళ ఆవిడ ఆశ్రమానికి వెళితే స్మిత బెంగపడితే? బాబుకి 3వ నెల రావడంతో ఆశ్రమం నుండి వేదవతి ఫోన్ చేసింది. ఈ నెలాఖరులో కాంట్రాక్ట్ పూర్తయిపోతుంది, ఎప్పుడొస్తున్నారు అంటూ. నిజానికి కమలమ్మకి దివాకర్ దగ్గర జీవితం చాలా నిశ్చింతగా హాయిగా ఉంది. తనను అద్దెకు తెచ్చుకున్న అమ్మగా కాక నిజమైన ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. ఇవన్నీ తనకు చెందవలసినవి కావు. ఎప్పటికైనా వీటిని వదిలి వెళ్లాల్సిందే. కమలమ్మ దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. బాబు దివాకర్, నాదొక చిన్న కోరిక తీరుస్తావా అని అడుగుతున్న ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏం కావాలో అడుగమ్మా, ఇంతవరకు నీకు ఏమీ ఇవ్వలేకపోయాను అన్నాడు. ఎటువంటి ప్రశ్నలు అడగకుండా నువ్వు చిత్రీకరించిన వీడియో 2 సీడీలు చేయించు. ఆవిడ కోరికకు లోపల ఆశ్చర్యపోయి సీడీలు చేయించి ఇచ్చాడు. తన దగ్గరున్న అడ్రస్లో ఒకసారి సరిచూసుకున్న కమలమ్మ, అమ్మా స్వప్న, నాకొక చిన్న పనుంది, బయటకెళ్ళి 1 గంటలో వస్తాను అని బయటకెళ్ళింది. ఇది జరిగిన వారం రోజులకి, బాబూ, మా ట్రస్టీ నన్ను రమ్మంటూ ఫోన్ చేసింది. ఇక్కడ అద్దెకు అమ్మగా నా పాత్ర ముగిసింది. ఇక నన్ను మా ఆశ్రమంలో దింపేస్తావా అంటూ కమలమ్మ మాటలకు ఒక్కసారిగా డీలా పడిపోయి ఆవిడను తమతోనే ఉండమని ఎంతగా బ్రతిమాలనా అంగీకరించలేదు. ఊర్లోనే ఉంటాను కదా బాబు, ఎప్పుడంటే అప్పుడు కలుద్దాం. దయచేసి అడ్డు చెప్పకు. రేపు నన్ను దింపేయండి అనడంతో ఇక ఏమనలేక ఆవిడను ఆశ్రమంలో దింపి వచ్చాడు. నాన్నమ్మ కావాలి అంటూ ఏడుస్తున్న స్మితను ఊరడించడానికి సతమతమయ్యారు.
ఆ మర్నాడు కాలింగ్ బెల్ చప్పుడికి తలుపు తీసిన దివాకరం తన కళ్లను తానే నమ్మలేక, స్వప్న, అర్జెంటుగా ఇట్రా అంటూ కేకలు పెట్టాడు. గుమ్మం అవతల పెళ్ళై మొదటిసారి తమిద్దరి తల్లిదండ్రులు నిలబడి ఉండటం అసలు ఊహించలేని సంఘటన. భర్త పిలుపుకి అక్కడికొచ్చిన స్వప్న కూడా వారిని కళ్ళప్పగించి చూడటంతో, ఏంటిలా చూస్తారు, మమ్మల్ని లోపలికి రానేయరా, మా మనవలేరి అంటూ వారిని నెట్టుకుని లోపలికొచ్చి స్మితను, శ్రీహర్షను చూసి మురిసిపోతూ వారితో ఆటల్లో పడ్డారు. అప్పటికి తేరుకున్న స్వప్న ఉక్రోషం పట్టలేక తల్లిదండ్రులు చూసి ఏడ్చేసింది. ఇన్నాళ్ళకి మేము గుర్తొచ్చి బ్రతుకున్నామో లేదో చూడాలని వచ్చారా అంది కళ్ళు తుడుచుకుంటూ. వియ్యాలవారు తమ కయ్యాలు మర్చిపోయి మొహమొహాలు చూసుకున్నారు. నిన్నటి వరకు మా మాట కాదని ఎదిరించి పెళ్లి చేసుకుని మా పెద్దరికాన్ని కాదన్నారని మీరంటే చాలా కోపం, ద్వేషం ఉండేవి. అయితే ఆ చల్లని తల్లి కమలమ్మ గారు మా కళ్ళు తెరిపించారు. ఇన్ని సంవత్సరాలుగా పంతాలకు పట్టింపులకు పోయి ముచ్చటైన మీ సంసారం ముద్దులొలిగే మనవలకు మూర్ఖంగా దూరం పెట్టాము. ఆవిడ మాకు సీడీలు పంపి నేను ఎంత ప్రేమ చూపించగలిగినా అద్దెకో అమ్మను మాత్రమే. ఈ సీడీలు చూసి మీకు ఏమాత్రం మనసు కరిగినా పిల్లలను ఆదరించండి అని ఉత్తరం రాశారు. అలా ఇంత పరివర్తన కలిగించిన ఆవిడ అందరికీ అమ్మ. ఒకసారి ఆవిడను చూపిస్తే మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అంత ఆకస్మిక రాకలోని ఆంతర్యం అర్థమైన దివాకర్ కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు దూరమయ్యామని చింతించకండి. ఎందుకు పదింతులు ఆనందం అతి త్వరలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనడంలో అర్థం ఇదా? ఆ రోజు సీడీ కావాలంటే కారణం తెలియకపోయినా ఇచ్చాడు. ఆవిడ తమ తల్లిదండ్రులకు కొరియర్ చేసిందన్నమాట. అమ్మ ఆశ్రమానికి వెళ్ళిపోయింది. మీరంతా స్నానాలు చేసి భోజనాలు చేశాక మనం వెళ్ళి ఆవిడని కలుద్దాం అన్నాడు మనసంతా కృతజ్ఞత నిండుగా. సదా మీ సేవలో అన్న బోర్డుని ఒకసారి పరికించి అంతా ఆశ్రమంలోకి ప్రవేశించారు. కమలమ్మ చాలా హడావుడిగా ఉంది. ఆవిడ మొహంలో చెప్పలేనంత సంతోషం తొంగి చూస్తోంది. నాన్నమ్మ అంటూ స్మిత ఆవిడ చుట్టుకుపోవడంతో ఎత్తుకుని ముద్దులాడింది. ఏంటమ్మా ఈ హడావిడి, సామాన్లన్నీ సర్దుకుంటున్నారు, మళ్ళీ ఎక్కడికైనా వెళ్తున్నారా అన్నాడు దివాకర్. కమలమ్మ కళ్ళు మెరిశాయి. అవును బాబు, ఇన్ని సంవత్సరాల తర్వాత నా జీవితంలోకి వెలుగురేఖలు వస్తున్నాయి. ఆ రోజు సీడీలు మా పిల్లలకు కూడా పంపించాను. ఇండియాలో అద్దెకు అమ్మగా నా జీవితం ఇలా సుఖంగానే గడిచిపోతున్నా మీరు అమ్మని మాత్రమే కాదు దూరం చేసుకున్నది, మీ పిల్లలకు మంచి చెడ్డలు నేర్పించే ఒక పెద్ద దిక్కు నాన్నమ్మను కూడా అని రాయడంతో నేను ఊహించినట్టుగానే మీ వాళ్ల మనసులతో పాటు నా కొడుకు మనసు కూడా కరిగి నన్ను తనతో తీసుకువెళ్లడానికి బయలుదేరి వస్తున్నట్టు ఫోన్ చేశాడు. ఇక అసలైన అమ్మగా నా కొడుకు దగ్గరకు శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అంది ఆనందంగా. చాలా సంతోషమమ్మా, ఇన్నాళ్లకు మీ కుటుంబం దగ్గరకు మీరు వెళ్తున్నారు అన్నాడు ఆమెను అభినందిస్తూ. నా అంచనా నిజమైతే వీరు మీ తల్లిదండ్రులు కదూ అంటున్న ఆమె మాటలకు జవాబుగా వారి మొహాల్లో చిరునవ్వు తొంగి చూసింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.